వెల్కమ్ టు మెగా విజన్ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చెప్పడం కాదు, చేసి చూపించాలి. దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు వివేకానంద. 156వ జయంతిలో కలెక్టర్. ఊపందుకున్న నామినేషన్ల పర్వం రెండో రోజు భారీగా దాఖలు. ర్యాలీలు, ఊరేగింపులతో కేంద్రాలకు చేరుకున్న అభ్యర్థులు. పడకేసిన పారిశుద్ధ్యంపై కలెక్టర్ సీరియస్. కార్యదర్శిపై చర్యలకు ఆదేశాలు. ఎడపల్లి, రెంజల్ మండలంలో పర్యటించిన రామ్మోహన్ రావు. పోలీస్ అంటే మనలోని మనిషే. ఎదుటివారికి ఇబ్బంది లేకుండా నడుచుకుందాం. మానవత్వపు గోడతో దాతృత్వాన్ని చాటుతున్న పట్టణ సీఐ నాగార్జున గౌడ్. కల్తీకి కాదు, ఏది అనర్హం. డాల్డాతో నెయ్యి తయారీ. బయటకు పొక్కిన ముఠా రట్టు. పోలీసుల అదుపులో 5. వివేకానందుని జీవితం నేటి యువతకు ఆదర్శం కావాలని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు అన్నారు. యుక్త వయసులోనే దేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి అని అభివర్ణించారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో వివేకానంద 156వ జయంతి వేడుకలను నెహ్రూ యువ కేంద్రం వారి ఆధ్వర్యంలో జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వివేకానందుని ఔన్నత్యాన్ని వివరించారు. క్రమశిక్షణతో ఉన్నప్పుడే సమాజం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. దురలవాట్లకు దూరంగా ఉండి మంచి మార్గంలో పయనించినప్పుడే యువత దేశానికి వెన్నెముకగా నిలుస్తారని చెప్పారు. రక్తదానం చేసిన వారిని ఆయన అభినందించారు. కపటం లేకుండా మనస, వాచ, కర్మన ఆచరించినప్పుడే మనం ఆయన ఆశయాలను పాటించిన వారమవుతామన్నారు. స్వయంగా ఎంత క్రమశిక్షణతో ఉంటుందో ఆ సమాజం అంత ముందు వెళ్తుంది. బయట నుంచి వచ్చి ఏం కోర్స్ చేసేదానికంటే సెల్ఫ్ స్వయంగా చేసింది అది ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుంది, ఎక్కువ రోజులు కూడా ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్న విద్యార్థిని యువత ఎవరైతే ఉన్నారో వారు ఈ అలవాటును స్వయంగా నేర్చుకొని ఇప్పటి నుంచే నేర్చుకుంటే ముందు ఈజీగా అవుతుంది. ఎందుకంటే ఒకసారి అలవాటు అయిన తర్వాత మారడమే కొంత కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడే సరైన దారిలో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వారి తల్లిదండ్రులు కానివ్వండి, వారు స్వయంగా ఒకవేళ తల్లిదండ్రులు తప్పు చేస్తున్న వారు సరిదిద్దాలి. చిన్న చిన్న విషయాలే కానీ చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ కూడా అవుతాయి. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఇటువంటి విషయాలను తప్పకుండా వాటిని పరిగణన తీసుకొని పాటించాలి. అదేవిధంగా ఇంతకుముందే చెప్పారు, ఈసారి మొదటిసారి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు 34 మంది రక్తదానం చేయడం జరిగిందని వారందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తారు. ఇది కూడా ఒక విధమైన దేశ సేవ. రక్తాన్ని దానం చేయడం అంటే అది కూడా ఒక విధమైన సేవ. మనకు చేతనైంది, మనకు చేయగలిగింది తప్పకుండా చేయాలి. సమాజానికి మన కోసమే కాదు, మిగతా వాళ్ళందరి కోసం కూడా చేతనైంది సహాయం చేయాలి. అదేవిధంగా వివేకానంద గారు చెప్పినట్టుగా అనైతికత లేకుండా, కపటం లేకుండా, ఎందుకంటే మాటలు చెప్పడం ఒకటే కాదు, చేసి కూడా చూపెట్టాలి, చేయాలి కూడా. మనసా వాచ కర్మణ. రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరిగే బోధన్ డివిజన్లో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. శనివారం కావడంతో పోటీలో నిలిచే అభ్యర్థులు గ్రహబలం చూసుకుని నామినేషన్ వేస్తున్నారు. బోధన్లోని 3 నామినేషన్ కేంద్రాలలో మధ్యాహ్నం వరకు పెద్దగా నామినేషన్ దాఖలు కాలేదు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారితో కళకళలాడింది. బోధన్ మండల పరిషత్ కార్యాలయంలో సంగం, మినార్పల్లి, భవానీపేట్, అలాగే ఐకేపీ కార్యాలయంలో సాలూరా క్యాంప్, నాగన్పల్లి, కొప్పర్తి క్యాంప్, జాడి జమాల్పూర్, అలాగే పంచాయతీరాజ్ కార్యాలయంలో అమ్దాపూర్, ఉట్పల్లి, మినార్పల్లి, రాజీవ్ నగర్ తాండా గ్రామాల నామినేషన్లను స్వీకరిస్తున్నారు.
కార్యాలయ ఆవరణ వద్ద అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. పోటీ చేయాలన్న ఉత్సాహం ఉన్న వారితో పాటు పోటీదారుల మద్దతుదారులు కార్యాలయానికి చేరుకున్నారు. అధికారుల వద్ద నుండి నామినేషన్ పత్రాలను స్వీకరించి వాటిని నింపడంలో పలువురు నిమగ్నమయ్యారు. మరికొందరు జై కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అసలు అభ్యర్థులు మాత్రం కరువయ్యారు. దీంతో పట్టణంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల కేంద్రాల వద్ద ఎలాంటి సందడి లేకుండా కనిపించింది. జనం బాగా కనిపిస్తున్నా మధ్యాహ్నం 2 గంటల వరకు జాడి జమాల్పూర్ సర్పంచ్ స్థానానికి ఒక్కరు, వార్డుల కోసం 8 మంది దరఖాస్తు చేసుకున్నారు. సిపిఎం తరపున ఉట్పల్లి గ్రామానికి చెందిన 2 వార్డులకు నామినేషన్ వేశారు. ఆదివారంతో ఈ ప్రక్రియ ముగియనుంది. జాతీయ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎత్తుండాలో ఎన్ఎస్ఎస్ శిబిరం ఆరంభించారు. శీతాకాల శిబిరంలో భాగంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు గ్రామానికి చేరుకుని విద్య, ఆరోగ్య, మూఢనమ్మకాలపై అవగాహన కల్పించారు. కోటగిరి మండలంలోని ఎత్తుండ క్యాంపులో జాతీయ సేవా పథకంలో భాగంగా ప్రభుత్వ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు శీతాకాల శిబిరంలో పాల్గొన్నారు. 100 మంది విద్యార్థులతో యూనిట్ 1, యూనిట్ 2గా 2 గ్రూపులుగా ఏర్పడి ఎత్తుండ క్యాంపులో రోడ్లను శుభ్రం చేయడం, అపరిశుభ్రంగా ఉన్న స్థలాలను పరిశుభ్రంగా మార్చడం జరుగుతుందన్నారు. విద్యార్థులు సామాజిక బాధ్యతగా సమాజానికి తన వంతు సేవ చేయాలన్న ఉద్దేశంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టు దత్తాత్రి చెప్పారు. శిబిరంలో భాగంగా ముళ్ల పొదలను తొలగించారు. ఎన్ఎస్ఎస్ శీతాకాల శిబిరంలో భాగంగా ఈ గ్రామాన్ని ఎంచుకోవడం జరిగింది. గత సంవత్సరం కొడిచెర్ల గ్రామాన్ని ఎంచుకున్నాము. ఈ సంవత్సరం ఎత్తుండ గ్రామము మరియు ఎత్తుండ గ్రామము క్యాంపు 2 కూడా ఎన్ఎస్ఎస్ 1, ఎన్ఎస్ఎస్ 2గా 2 భాగాలుగా ఇక్కడ మేము ఈ ఎన్ఎస్ఎస్ క్యాంపు శీతాకాల సమావేశాలు శిబిరాన్ని నిర్వహించడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఈ యొక్క మా పిల్లలు మరియు మా ప్రోగ్రామ్ ఆఫీసర్స్ అందరం కూడా మేము ఇక్కడికి వచ్చి ఈ ఊరు భాగంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు మరియు సేవా కార్యక్రమాలు మరియు సామాజికమైనటువంటి కార్యక్రమాలు మరియు వరకట్నానికి సంబంధించినటువంటి అక్షరాస్యతకు సంబంధించినటువంటి వివిధ అంశాలపైన మరుగుదొడ్లు, ఎందుకంటే గ్రామీణ వాతావరణం ఉంటుంది కాబట్టి మరుగుదొడ్ల అంశాలపైన మొదలైనటువంటి విషయాలు అన్నిటి మీద కూడా సమగ్రంగా సవివరంగా అన్నిటి మీద కూడా పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం జోరందుకుంది. ఎడపల్లి మండలంలో పలువురు అభ్యర్థులు వారి పత్రాలను అధికారులకు అందజేశారు. ఊరేగింపుగా నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు. నృత్యాలు, బ్యాండ్ మేళాల చప్పుళ్లతో హోరెత్తించారు. ఎడపల్లి మండలంలో 2వ రోజు నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. వివిధ గ్రామాల సర్పంచ్ మరియు వార్డు మెంబర్ స్థానానికి నామినేషన్ వేశారు. ముహూర్త బలం చూసుకొని అభ్యర్థులు అనుచరులతో కలిసి కేంద్రానికి చేరుకున్నారు. నామినేషన్ పత్రాల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎడపల్లి సర్పంచ్ అభ్యర్థిగా సుస్మితా నాయుడు ఎన్నికల అధికారికి నామపత్రాన్ని అందజేశారు. అలాగే దుబ్బాతాండాలో దశరథ్ తన అనుచరులతో కలిసి లంబాడి నృత్యాలతో నామినేషన్ కేంద్రానికి చేరుకొని పత్రాలను అందించారు. జైతాపూర్ సర్పంచ్ అభ్యర్థిగా మంజుల సాయిరెడ్డి, ఎంఎస్సి ఫారం సర్పంచ్ అభ్యర్థిగా అనిల్ నామినేషన్లు దాఖలు చేశారు. జాన్కంపేట నామినేషన్ కేంద్రంలో సర్పంచ్ అభ్యర్థి బండారి దశరథ్ తన అనుచరులతో కలిసి కేంద్రానికి చేరుకొని నామపత్రాలను అందజేశారు. మజీర్, లక్ష్మణ్, అశ్వక్, పోచారం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా లక్ష్మయ్య, ఇందిరాకరణ్లు నామినేషన్ పత్రాలను అధికారులకు అందజేశారు.
ఒక్క నిమిషం మేడం, నేను మాట్లాడతాను. తీసుకున్నా. దర్శనికుడు, యావత్తు దేశం గర్వించదగ్గ వ్యక్తి వివేకానందుడని కొనియాడారు. వివేకానందుని అడుగుజాడల్లో నేటి యువత ముందుకు సాగాలన్నారు. ఆయన జయంతిని పురస్కరించుకుని యువజన దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కోటగిరి మండల కేంద్రంలో వివేకానంద జయంతిని పురస్కరించుకుని వినాయక్ నగర్లో కబడ్డీ పోటీలను నిర్వహించారు. ఈ క్రీడలను మాజీ సర్పంచ్ స్వరూప గంగాధర్ క్రీడలతో పాటు ఆలయంలో పూజలు చేశారు. క్రీడాకారులకు క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. రామ్రాజ్ యువజన సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మాజీ సర్పంచ్ స్వరూప యువకుడు భరత్ మాట్లాడుతూ స్వామి వివేకానంద దేశ సంస్కృతి సంప్రదాయాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహనీయుడని కొనియాడారు. క్రీడా దుస్తులను అందించిన స్వరూపకు కృతజ్ఞతలు తెలిపారు. కబడ్డీ క్రీడాకారులను సొసైటీ వైస్ చైర్మన్ కూచి సిద్ధు క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. మరియు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కోటగిరి గ్రామంలో రామరాజు యువజన సంఘం ఆధ్వర్యంలో కోటగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేయడం జరిగింది. మరియు స్వామి వివేకానంద మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను, భారతదేశ చరిత్రను ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన ఘనత స్వామి వివేకానందది. కనుక ఆయన స్ఫూర్తితో నేటి యువత ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇట్లు రామరాజు యువజన సంఘం కోటగిరి. బోధన్ మండలంలోని 38 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ శ్రీనివాస్ నగర్ క్యాంపు, ఆచన్పల్లి గ్రామాలకు ఎన్నికలు జరగడం లేదు. కారణం, ఈ గ్రామాలను మున్సిపల్ నందు విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీటిని సవాల్ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఫలితం తేలకపోవడంతో ఈ గ్రామాల్లో ఎలాంటి హడావిడి కనిపించడం లేదు. బోధన్ బల్దియాకు ఆనుకొని ఉన్న అచన్పల్లి, శ్రీనివాస్ నగర్లను మున్సిపల్లో కలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. మున్సిపాలిటీలో పల్లెలను విలీనం చేస్తే పన్నుల భారం పెరగడంతో పాటు వ్యవసాయ కూలీలకు, ఇతరులకు ఉపాధి లేకుండా పోతుందన్నది ఈ పల్లె ప్రజల భావన. విలీన ప్రక్రియను వ్యతిరేకిస్తూ గ్రామస్తులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఫలితం రాకపోవడంతో ఈ 2 గ్రామాలకు పంచాయతీ ఎన్నికలు జరగడం లేదు. గ్రామంలో ఎలాంటి ఎన్నికల హడావుడి లేదు. ఎవరి పనిలో వారు నిమగ్నమయ్యారు. శ్రీనివాస్ నగర్లో 350కి పైగా ఓట్లున్నాయి. దీనికి పంచాయతీ హోదా ఉండడంతో నూతన పంచాయతీ భవనాన్ని నిర్మించుకున్నారు. సీసీ రోడ్లు, పచ్చటి చెట్లు, పాడిగేదెలతో ఈ గ్రామం కోనసీమ అందాలను తలపిస్తోంది. కానీ మున్సిపాలిటీలో విలీనం చేయడం వీరికి నచ్చడం లేదు. మున్సిపాలిటీలో కలపద్దని చెప్పేసి గత కొన్ని రోజులుగా మేము పోరాడుతున్నాము. అదేవిధంగా హైకోర్టులో కేసు కూడా వేయడం జరిగింది. దీనికి హైకోర్టు స్పందిస్తూ మరి ఇంకా ఏమి నిజమైన క్లియర్గా ఏం చెప్పలేదు. దానికోసం వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు నడుస్తున్నాయి, మరి మున్సిపాలిటీ కూడా నడుస్తున్నాయి. మరి మాది మున్సిపాలిటీలో లేదు, గ్రామ పంచాయతీలో లేదు. కాబట్టి ఇక్కడ ఏదైతే మేము మొత్తం గ్రామీణ ప్రాంతం మాది అభివృద్ధి కాలేదు ఇంతవరకు. అయితే వ్యవసాయ కూలీలు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ మున్సిపాలిటీలో కలవడం వల్ల ఇంటి పన్ను పెరుగుతుంది. దానివల్ల ఇక్కడ వ్యవసాయ కూలీలు, రోజువారీ కూలీ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఉపాధి కోల్పోతారు. తర్వాత పనులు ఉండే కాబట్టి పన్నులు అధికంగా పడతాయి కాబట్టి న్యాయస్థాన తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని గ్రామస్తులు ఆశిస్తున్నారు. మున్సిపాలిటీలో చేరితే తమ గ్రామం అభివృద్ధి చెందకుండా ప్రజలపై భారం పడుతుందని గ్రామానికి చెందిన వారు వాపోతున్నారు. మంచిగా చల్లగా బతకగలుగుతాం. మాకు కూలి చేస్తే మా పిల్లలు బతికించుకుంటాం, మేము బతుకుతాం. కానీ ఈ అన్యాయంగా మమ్మల్ని మున్సిపాలిటీలో చేరితే మా వాళ్ళ కాదు, మేము అమ్ముడు పోయినట్టు అవుతుంది. మాకు పొట్ట గతి లేని వాళ్ళం, మేము అందరం కూలీలు చేసుకునే వాళ్ళమే. కానీ ఎవరికి సెంటు జాగా లేదు మాకు ఉండేందుకు. ఇంత తలమిచ్చారు గవర్నమెంట్, అదే తలంలో ఇంత సాటు చేసిండ్రు, గవర్నమెంట్ సాటు చేసిండ్రు, అందులోనే ఉంటున్నాం. కానీ ఆ పొద్దున్న దాకా అడవి మీద పని చేసుకొని ఆ గూట్లోకి వచ్చి ఆ గూట్లోకి ఉంటున్నాం మేము. ఆనకైనా, ఎండకైనా, వరుసకైనా, వరదానికైనా, దేనికైనా కమ్మగా పొద్దున్న దాకా కూలి చేసి పొట్టకు తింటున్నాం. మా రెక్కలు ఆడంది మట్టుకు మాకు బుక్క రాదు. అదొకటి కావాలి మాకు కలవద్దు మున్సిపాలిటీలో. పెరుగుతున్న జనాభా వల్ల పట్టణం చిన్నదైపోతోంది. భూ విస్తీర్ణం పెరగడం లేదు. ఉన్న స్థలంలోనే వారికి అనుగుణంగా భవంతులను నిర్మిస్తున్నారు. కానీ
పార్కింగ్ స్థలాన్ని కేటాయించడం లేదు. అద్దె రూపంలో వేలాది రూపాయలు తీసుకుంటున్న యజమానులు వాహనదారులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించకపోవడంతో పోలీసులకు చలానా కింద రుసుం చెల్లించాల్సిన అవసరం ఏర్పడింది. వాహనాలను క్రమబద్ధీకరణ పెట్టి ఎదుటివారికి ఆటంకం కలగకుండా చూడాలని పట్టణ సిఐ నాగార్జున గౌడ్ తెలిపారు. భవిష్యత్ కార్యాచరణను మెగా విజన్తో పంచుకున్నారు. ఖాకీ యూనిఫామ్ వేసుకున్న పోలీసు ఉద్యోగి ఆయన మంచి మనసున్న మనిషి పట్టణ సిఐ నాగార్జున గౌడ్ 2009వ సంవత్సరంలో పోలీసు ఉద్యోగంలో చేరిన ఆయన ప్రజలకు ఏదైనా చేయాలన్న తలంపుతో నిరంతరం శ్రమిస్తున్నారు. సుమారు 4 నెలల క్రితం బోధన్ సిఐగా రామాయణపేట నుండి పదోన్నతిపై బదిలీపై వచ్చారు ఈయన. బాధ్యతలు చేపట్టిన వెంటనే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో అందులో బిజీగా మారారు. ఎన్నికలు ముగిసిన అనంతరం పట్టణ ప్రక్షాళనపై దృష్టి సారించారు. అడ్డదిడ్డంగా నిలుపుతున్న వాహనాలను క్రమబద్ధీకరించే విషయాన్ని ముందుగా గమనించారు. అందుకు ట్రాఫిక్ హోంగార్డులను నియమించారు. ఎప్పటికప్పుడు పరిశీలించి నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు వేశారు. నేను బోధనకు వచ్చి అందాజా 4 నెలలు గడుస్తుంది. 4 నెలలు కావస్తుంది. వచ్చిన కొత్తలో ఎలక్షన్స్ కొంచెం ఉండడం వల్ల కొంచెం బిజీగా ఉండడం వల్ల కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గింది. బట్ ఇప్పుడు దానిపైన పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయాలని ఆలోచిస్తూ ఉన్నాను. ఆల్రెడీ మాకు ట్రాఫిక్ సంబంధించి హోంగార్డ్స్ ఉండడం జరిగింది. వారికి కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రాఫిక్ ప్రాబ్లమ్ను క్లియర్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బోధన్ పట్టణ ప్రజలకు సంబంధించి వాళ్ళకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆల్రెడీ పత్రికాముఖంగా పత్రికల ద్వారా కొంతవరకు అవేర్నెస్ కల్పించడం జరిగింది. అయితే దీనికి వచ్చేలో పార్కింగ్ ప్లేసులు లేకపోవడం, తర్వాత ఈ తోపుడు బండ్లు ఎక్కువైపోయి చిరు వ్యాపారస్తులు రోడ్లపైన ఉండడం, వాటి వల్ల అట్లాగే కొంతవరకు అంటే వెహికల్స్ ఎక్కడ పెట్టాలో అవగాహన లేకపోవడం, దానివల్ల ఈ పార్కింగ్ సమస్య వస్తుంది. దీని గురించి ముఖ్యంగా ఈ ఎస్బీఐ బ్యాంక్ దగ్గర కొంచెం ఎస్బీఐ 2 బ్యాంకులు ఉండే గతంలో, ఇప్పుడు ఒకటే బ్యాంక్ కావడం వల్ల రద్దీ ఎక్కువైపోయి అక్కడ ఖాతాదారులు ఎక్కువైపోవడం వల్ల వాళ్ళ యొక్క వెహికల్స్ అక్కడ పార్కింగ్ చేయడం జరుగుతూ ఉంది. దాన్ని ఉద్దేశించి అక్కడ కోన్స్ పెట్టడము, స్టాపర్ పెట్టడము, అదేవిధంగా ఆ స్టాపర్ పైన క్లియర్గా ఇచ్చట రోడ్డు పైన వాహనాలు నిలపరాదని చెప్పి రాయించడం, అట్లాంటివి కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత కొద్దిగా ఒక స్టెప్ ముందుకేసి చాలాన్లు వేయడం కూడా జరుగుతూ ఉంది. గత వారం రోజుల నుంచి క్లియర్గా కంటిన్యూగా రోడ్లపైన వాహనాలు నిలిపిన వారిపైన చాలాన్లు రాయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎవరైనా రోడ్డు పైన పార్కింగ్ చేసి ఎక్కడైనా వెళ్ళిపోతే వెహికల్ సంబంధించిన వాళ్ళు ఎవరు లేకపోతే ఒక వెహికల్ ద్వారా వాటిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టడం కూడా జరుగుతూ ఉంది. వారు వచ్చిన తర్వాత వారికి జరిమానాలు కూడా విధించడం జరుగుతూ ఉంది. ఈ విధమైనటువంటి విషయాలను కూడా పత్రికాముఖంగా పత్రికల ద్వారా కూడా పబ్లిక్ తెలియజేయడం జరుగుతూ ఉంది. దీనివల్ల తర్వాత అవేర్నెస్ వచ్చి అంటే ఈ విధంగా పెడితే పోలీస్ వాళ్ళు వెహికల్స్ తీసుకెళ్తారు, జరిమానాలు వేస్తారనే ఉద్దేశం పబ్లిక్ అంటే ప్రజల్లోకి వెళ్ళి వారి యొక్క వెహికల్స్ను అంటే ఒక క్రమ పద్ధతిలో పెట్టుకునే అవకాశం ఉంది. అదేవిధంగా లైసెన్స్ల గురించి కూడా ఇప్పుడు ఈ మీ మెగా విజన్ ఛానల్ తరఫున కూడా నేను ప్రజలందరికీ తెలియజేస్తుంది ఏంటంటే ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. అదేవిధంగా లైసెన్స్ లేని వాళ్ళు లైసెన్స్ తీసుకోవాలి, తర్వాత ఇన్సూరెన్స్ లేని వాళ్ళు ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ట్రిపుల్ రైడింగ్ చేయరాదు, అదేవిధంగా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే వాహనాల క్రమబద్ధీకరణపై అవగాహన కల్పిస్తున్నారు. పట్టణంలో ప్రత్యేక పార్కింగ్ కేంద్రాలు లేకపోవడంతో అందుకోసం అపార్ట్మెంట్ మరియు ఇతర స్థలాలను గుర్తించి పార్కింగ్ వెసులుబాటు కల్పిస్తామన్నారు. వాహనదారులు పూర్తి స్థాయి డాక్యుమెంట్లు కలిగి ఉండాలని, అలాగే ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ వాడాలని సూచించారు. అనుకోని ప్రమాదం జరిగితే ప్రాణాల నుండి బయటపడతారని గుర్తు చేశారు. మీ కన్నవారి కలలను నిజం చేయడానికి వేగం తగ్గించి హెల్మెట్ వాడాలన్నారు. జరిమానాలు వేస్తారనే ఉద్దేశం పబ్లిక్ అంటే ప్రజల్లోకి వెళ్ళి వారి యొక్క వెహికల్స్ను అంటే ఒక క్రమ పద్ధతిలో పెట్టుకునే అవకాశం ఉంది. అదేవిధంగా లైసెన్స్ల గురించి కూడా ఇప్పుడు ఈ మీ మెగా విజన్ ఛానల్ తరఫున కూడా నేను ప్రజలందరికీ తెలియజేస్తుంది ఏంటంటే ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. అదేవిధంగా లైసెన్స్ లేని వాళ్ళు లైసెన్స్ తీసుకోవాలి, తర్వాత ఇన్సూరెన్స్ లేని వాళ్ళు ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ట్రిపుల్ రైడింగ్ చేయరాదు, అదేవిధంగా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. మనము ప్రజెంట్ తీసుకున్నట్లయితే భారతదేశంలో ఒక సంవత్సరంలో యాక్సిడెంట్ల ద్వారా చనిపోయే వారి యొక్క జనాభాను తీసుకుంటే ఒక మండలంకి సంబంధించిన అంత జనాభా చనిపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే చేతికి వచ్చిన పెద్ద కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, 18-20 ఏళ్ళు నిండిన తర్వాత అప్పటి వరకు వాళ్ళ తల్లిదండ్రులు పెంచి పోషించి పెద్దగా చేసిన తర్వాత ఆ టైంకి బైక్ వేసుకొని పోయి వెహికల్ వేసుకొని పోయి యాక్సిడెంట్ వల్ల అట్లా చనిపోవడం, లేకపోతే కాళ్ళు చేతులు విరిగిపోవడం వల్ల ఆ కుటుంబానికి ఒక దిక్కు అనేది కోల్పోవడం జరుగుతూ ఉంది. అన్ని రోజులు కష్టపడము, తర్వాత మళ్ళీ వాళ్ళని అంటే చెరదీయడం, వాళ్ళు చూసుకొని ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ
ఇన్సూరెన్స్లు కలిగి ఉండాలి, లైసెన్సులు తీసుకోవాలి, తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. మనిషికి తల చాలా ఇంపార్టెంట్, అంటే శరీరానికి తల చాలా ఇంపార్టెంట్ అని భాగం కాబట్టి ఆ తలకు హెల్మెట్ ధరించడం వల్ల యాక్సిడెంట్ ఒకవేళ అనివార్య అంటే అనుకోకుండా ఏదైనా జరిగితే కూడా వాళ్ళ ప్రాణాలను వాళ్ళు కాపాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ మెగా విజన్ ఛానల్ తరపున కూడా నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తుంది ఏంటంటే తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి, లైసెన్స్లో ఇన్సూరెన్స్ తీసుకోవాలని చెప్తాను. ఇది వాళ్ళ యొక్క సహకారం 100% కావాలి. ప్రజల లోపల అవేర్నెస్ వచ్చినప్పుడే మనము దాన్ని 100% చేయగలుగుతాం. ప్రజల లోపలికి తీసుకెళ్తాం, ఏ విధంగా ఉండాలనేది దాని ద్వారా చేద్దాం. అలాగే బోధన పట్టణాన్ని పూర్తి స్థాయి నేరరహిత పట్టణంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. వ్యాపారులతో సంప్రదించి పట్టణంలో ఉన్న సీసీ కెమెరాలకు అదనంగా మరికొన్నింటిని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. జాయింట్ అకౌంట్లో డబ్బులు జమ చేసి వాటితో సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తామన్నారు. దీనివల్ల నేరాలు, దొంగతనాలు తగ్గిపోతాయని చెప్పారు. విరాళాలు అందించిన వారి పేర్లను ఫ్లెక్సీ రూపంలో అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రజల సహకారంతో పట్టణాన్ని నేరరహిత పట్టణంగా తీర్చిదిద్దడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఎవరికైనా ఏదైనా ఆపద కలిగితే 100కు డయల్ చేస్తే 5 నుండి 10 నిమిషాలలోపు వారి వద్ద ఉంటామన్నారు. బోధన పట్టణంలో 70 కెమెరాలు పెట్టాలనే ఆలోచనతో ప్లాన్ చేయడం జరిగింది. అంటే మామూలుగా ఎక్కడెక్కడ కెమెరాస్ పెడితే నేరాల నివారణ కూడా మనకు ముఖ్యం కాబట్టి, నేరాలను అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దాన్ని ఉద్దేశించి కూడా టౌన్లో మొత్తం అంటే తిరిగి చేసిన తర్వాత ఒక 70 కెమెరాలు అంటే బోధన టౌన్కి వచ్చేదారులు, బయటకు వెళ్ళేదారులు, ఇంపార్టెంట్గా లోపలికి వచ్చేదారులు, బయటకు వెళ్ళేదారులో సీసీ కెమెరాలు పెట్టాలనే ఆలోచనతో ఒక 70 కెమెరాలు అవసరం ఉన్నాయి. అదేవిధంగా దాంతోపాటు మెయిన్ జంక్షన్స్లో కూడా సీసీ కెమెరాలు పెట్టాలనే ఆలోచనతో ఉన్నాం. దాంట్లో భాగంగా గతంలో అంటే గత వారం 10 రోజుల నుంచి బోధనలో ఉన్నటువంటి అంటే వ్యాపారస్తులందరినీ కూడా అంటే అసోసియేషన్స్ వారిగా కానీ షాప్స్ వారిగా కానీ పిలిచి మాట్లాడడం జరిగింది. అందులో ముందుకు వచ్చేసి చాలామంది కూడా ముందుకు వచ్చి మేము చేస్తామని చెప్పడం జరిగింది. దీంట్లో ట్రాన్స్పరెంట్గా నిజాయితీగా ఉండాలనే ఉద్దేశంతో ఒక జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. అది కూడా వ్యాపారస్తుల నుంచే 3 వ్యాపారస్తుల పేరు మీదుగా జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. వ్యాపారస్తులు ఎవరు కూడా పోలీస్ వారికి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వారు వేయాలనుకున్న అమౌంట్ ఆ జాయింట్ అకౌంట్లో వేయడం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళు ఏదైతే అమౌంట్ వేస్తారో ఆ ఒరిజినల్ స్లిప్ వారి దగ్గరనే పెట్టుకొని మాకు జిరాక్స్ ఇస్తే మేము బోధనలో పోలీస్ స్టేషన్లో ఒక ఫైల్ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాము. సీసీ కెమెరాకు సహకరించిన దాతలు అని చెప్పేసి దానికి ఒక ఫైల్ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాము. దాంతోపాటు ఏంటంటే సహకరించిన వారితో పాటు ఏంటంటే ఈ సీసీ కెమెరా టెక్నీషియన్ కూడా లోకల్లో ఒక టెక్నీషియన్తో మాట్లాడడం జరిగింది. ఈ అమౌంట్ ఎంతైతే అవుతుందో దాన్ని బట్టి దాని తర్వాత వీరి నుంచి ఎవరైతే మనకు దాతలు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులు వారి సమక్షంలో సీసీ కెమెరా టెక్నీషియన్ను పిలిపించి వారి ముంగట వారితోటి సీసీ కెమెరా టెక్నీషియన్ తోటి మాట్లాడించడం జరుగుతుంది. పోలీస్ వారు ఖాళీ మధ్యలో ఉండడం మాత్రమే జరుగుతుంది. ప్రతిదీ పబ్లిక్లో తర్వాత వ్యాపారస్తుల ద్వారానే సీసీ కెమెరాలకు సంబంధించి చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మనకేంటంటే ఈ సీసీ కెమెరాలు పెట్టడం కాదు ముఖ్యం, వాటిని మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సీసీ కెమెరాలు ఇవాళ పెట్టవచ్చు 50 లక్షల, 20 లక్షల, 15 లక్షల, 5 లక్షల, 2 లక్షల కావచ్చు, 50,000 కావచ్చు. కాకపోతే దాన్ని మెయింటైన్ చేయకపోతే ఆ వస్తువుకు విలువ ఉండదు, ఉపయోగం ఉండదు. కాబట్టి మెయింటెనెన్స్ కోసం అని చెప్పి సీసీ కెమెరా టెక్నీషియన్కి అడగడం జరుగుతూ ఉంది. కంపల్సరీ మెయింటెనెన్స్ కూడా ఆయనే ఇవ్వాలని చెప్పేసి, వారంటీ ఇవ్వాలి, తర్వాత సర్వీస్ ఇవ్వాలని చెప్పేసి ఆయనకు చెప్పడం జరిగింది. దీని విషయం మీద కూడా ఎవరైతే వ్యాపారస్తుందో వారితోటి టెక్నీషియన్కి మాట్లాడిపించి దాన్ని ఫుల్ఫిల్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇంతకుముందు గతంలో కూడా చాలామంది ముందుకు వచ్చి కోఆపరేట్ చేయడం జరిగింది. గతంలో కూడా మిగతా వాళ్ళు అసోసియేషన్స్ వాళ్ళు కొంతమంది సీసీ కెమెరాలకు పోయిన ఆఫీసర్లు ఎవరైతే ఎంత అమౌంట్ చేసారో డొనేట్ చేసారో వారందరి పేరు మీద ఒక ఫ్లెక్సీ అనేది పోలీస్ స్టేషన్లో మెయింటైన్ చేయడం జరుగుతుంది. పలానా కిరాణా అసోసియేషన్, పలానా మెడికల్ అసోసియేషన్, పలానా ఇంకేదైనా కావచ్చు, ఆ అసోసియేషన్ వారు ఎంత ఇచ్చారో అమౌంట్ అనేది క్లియర్గా డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఎందుకంటే వారికి కూడా ఒక గుర్తింపు ఇవ్వడం అవసరం. ఈ రోజుల్లో గుళ్ళకు, గోపురాలకు, మసీదులకు దానం చేస్తే కూడా గుడిపైన, గోపురాలపైన వారి యొక్క పేరు, వాళ్ళు ఇచ్చిన అమౌంట్, దాత అని చెప్పి పేరు మెన్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పోలీస్ స్టేషన్లో కూడా క్లియర్గా వారు ఎవరైతే ఎంత అమౌంట్ డొనేట్ చేశారో దాని మీద క్లియర్గా ఉంటుంది. ఇందులో ఎలాంటి అంటే అక్రమాలు జరిగే అవకాశం లేదు. కాబట్టి ప్రజలలో వ్యాపారస్తుల ద్వారా వ్యాపారస్తులు ఇచ్చుకునే అమౌంట్ కాబట్టి దీంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. ముఖ్యంగా చాలామంది ముందుకు వచ్చి మేము చేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. సంతోషము. ఇంకా మిగతా వారు కూడా ముందుకు వచ్చి వారికి తోచిన విధంగా సహాయం చేస్తే ఇంకా బోధనను నేరరహిత బోధనగా మార్చుకుందాం. కెమెరాలు ఎక్కువ ఉంటే ఏమైందంటే నేరాలను అరికట్టే అవకాశం ఉంటుంది. కెమెరాలు ఉంటే వేరే వాళ్ళు ఏమైనా కెమెరా ఉన్న దగ్గర ఏదైనా అఫెన్స్ చేయాలంటే కూడా భయపడతా ఉంటాడు. కెమెరాలు ఉంది పోయి వద్దనే ఆలోచన వస్తుంది. కాబట్టి ముందుగా నా యొక్క ముఖ్య విన్నపం ఏంటంటే బోధనలో ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా సీసీ కెమెరాలు పెట్టుకోవడానికి కోఆపరేట్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఇదంతా ఖాకీ యూనిఫామ్ వేసుకున్నప్పుడు చేసే విధులు. కానీ నాగార్జున గౌడ్లో మరో కోణం దాగి ఉంది. ఎదుటివారికి సహాయం చేయడం, వారి పారేయకుండా ఎదుటివారికి ఉపయోగంగా ఉండేందుకు మానవత్వపు గోడ పేరిట తన మానవత్వాన్ని చాటుతున్నాడు.
ఇదివరకు పనిచేసిన చోట సైతం ఇదే స్ఫూర్తితో పనిచేసి ఇక్కడ సైతం ఆ విధంగానే ఆచరిద్దామనుకుంటున్న నాగార్జున గౌడ్కు హ్యాట్స్ ఆఫ్. గతంలో నేను యాక్చువల్గా 2016 అంటే 15, 16, 17 రామాయంపేటలో ఎస్ఐగా పనిచేశాను. అక్కడ వాల్ ఆఫ్ కైండ్నెస్ అంటే మానవత్వపు గోడ అని చెప్పేసి అంటే నేను వేరే దగ్గర విన్నాను. అది విన్న తర్వాత రామాయంపేటలో కూడా వేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచనతోటి పోలీస్ స్టేషన్ గోడకు మానవత్వపు గోడ అని చెప్పేసి పెయింట్ వేయించేసి అక్కడ ఒక ర్యాక్ మాదిరిగా ఒక దాన్ని చేయడం జరిగింది. దాని తర్వాత దాని నుంచి దానిపైన మెన్షన్ చేయడం ఏంటంటే సపోజ్ నాకు అవసరం లేదు ఒక వస్తువు, నేను తీసుకున్న వస్తువు నేను వాడుకున్నా నాకు అవసరం లేదు, బట్ ఈ వస్తువు ఇంకొకరికి ఉపయోగపడుతుంది, ప్రజలకు ఇంకొకరికి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు దాన్ని పక్కన పారేయడం కాకుండా చెత్తబుట్టలో వేయకుండా మానవత్వం కూడా దగ్గర పెడితే అది ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళు తీసుకెళ్తారనే కాన్సెప్ట్ తోటి అక్కడ రామాయంపేటలో వేయడం జరిగింది. అక్కడ రామాయంపేట పబ్లిక్లో ప్రజల్లో చాలా మంచి అవేర్నెస్ వచ్చేసి వాళ్ళు అక్కడ యూజ్ చేసుకోవడం జరిగింది. తర్వాత తదనంతరం నేను అక్కడ నుంచి రామాయంపేట నుంచి తూప్రాన్ వెళ్ళడం జరిగింది. తూప్రాన్లో కూడా బస్టాండ్లో మానవత్వం కూడా అని చెప్పేసి వాల్ ఆఫ్ కైండ్నెస్ అని చెప్పి అక్కడ కూడా వేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ కూడా ప్రజల్లో మంచి స్పందన వచ్చి వాళ్ళు కూడా యూజ్ చేసుకోవడం జరిగింది. అంటే మనము ఒక రకంగా ప్రజలకు సహాయం చేయాలనే ఉద్దేశం ఏంటంటే మన వల్ల అంటే జేబులో డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, జేబులో నుంచి మనం కావాలని చెప్పి వాళ్ళకి అంటే సాయం చేయకపోయినా పర్లేదు, మనకు అవసరం లేని వస్తువు, మన ఇంట్లో ఉపయోగం లేని వస్తువు అక్కడ పెడితే వేరే వాళ్ళకి ఉపయోగం ఉంటుంది అనుకునే వస్తువు ఏదైనా సరే అక్కడ పెడితే వేరే వాళ్ళు యూజ్ చేసుకుంటారు. ఇది ఒక మంచి కాన్సెప్ట్. ఫ్రీగా అంటే పారేయకుండా యూజ్లెస్ కాకుండా యూస్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా రీసెంట్గా బోధన్ బస్టాండ్లో కూడా వేయడం జరిగింది. ఇక్కడ కూడా పబ్లిక్లో ఇంకా అంటే పూర్తి స్థాయిలో అవగాహన రాలేదు. అంటే అక్కడ పలానా బస్టాండ్ దగ్గర మానవత్వం కూడా ఉంది, వాల్ ఆఫ్ కైండ్నెస్ ఉందని చెప్పేసి ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు. మీ అంటే మెగావిజన్ ఛానల్ ద్వారా కూడా నేను చెప్తున్నా ఏంటంటే పబ్లిక్లో కూడా వెళ్తే వాళ్ళు కూడా ఎవరైనా అంటే సపోజ్ బట్టలు కావచ్చు, ఇంకేదైనా వస్తువులు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మనకు యూస్ఫుల్ లేదనుకుంటే అక్కడ పెడితే ఎవరికైనా యూజ్ ఉంటే తీసుకెళ్తారు. ఇది మంచి అవకాశం, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నా తరఫున ప్రజలందరికీ విన్నపిస్తుంటారు. బోధన్ పట్టణ ప్రజలందరూ కూడా పోలీసుకు బాగా సహకరిస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇదే విధంగా సహకరించాలని, బోధన్ను ప్రశాంతమైన వాతావరణంలో అందరు ప్రజలు ఎవరి పని వారు చేసుకునే విధంగా సాఫీగా జీవించేలాగా బోధన్ను కాపాడుకుందాం. బోధనలో నేరాలు లేకుండా నేరాలను అరికట్టేందుకు కూడా వివిధమైనటువంటి అంటే ప్రణాళికలు రూపొందించాలని మేము ఆలోచిస్తూ ఉన్నాం. దాని గురించి కూడా మేము ఉంటాం. పోలీస్ ఎల్లవేళ ఎనీ టైం ఏ టైంలో అయినా సరే పోలీస్ అవైలబుల్ ఉంటుంది. మీకు ఏదైనా ఎవరికైనా ఇబ్బంది ఉంటే 100 కాల్ చేయొచ్చు. మా పోలీస్ వాళ్ళు విదిన్ 5 to 10 minutes లోపల మీ యొక్క బోధన్ టౌన్లోనే కాబట్టి విదిన్ షార్ట్ పీరియడ్లో ఒకరికి వచ్చేస్తారు, సమస్యను సాల్వ్ చేస్తారు అని చెప్పి చెప్పండి. రెంజల్ మండలంలో పంచాయతీ నామినేషన్ల జోరు ఊపందుకుంది. అభ్యర్థులు వారి అనుచరులతో కలిసి కేంద్రాలకు చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. రెంజల్ మండలం పేపర్ మిల్ సర్పంచ్ అభ్యర్థిగా ఫౌజియా నాజ్ నామినేషన్ వేశారు. కందకుర్తి అభ్యర్థిగా రమేష్, కల్యాపూర్ సర్పంచ్ అభ్యర్థిగా నిరంజన్, బాగేపల్లి సర్పంచ్ అభ్యర్థిగా పాముల సాయిలు నామినేషన్ పత్రాలను అధికారులకు అందజేశారు. అనుచరులతో కలిసి ఊరేగింపుగా కేంద్రానికి చేరుకుని నామపత్రాలను అందజేశారు. ఇదిలా ఉండగా కూనేపల్లి, సాటాపూర్, నీలా, రెంజల్ ఎన్నికల కేంద్రాలను స్పెషల్ అధికారి ఉదయప్రకాష్, ఎంపీడీఓ చంద్రశేఖర్ పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకుంటున్నామని స్పెషల్ అధికారి తెలిపారు. పోటీ చేసే అభ్యర్థులు వారి పత్రాలను పూర్తి స్థాయిలో సరిచేసి అధికారులకు అందజేయాలని సూచించారు. మొత్తం మీద 2 రోజుల్లో కలిసి 17 పంచాయతీలకు 60 సర్పంచ్ నామినేషన్లు, 230 వార్డు సభ్యులుగా నామినేషన్లు వేశారు. నేను వెల్ఫేర్ అధికారిని నాకు ఇక్కడ సూపర్విజన్ ఆఫీసర్గా వేశారండి రెంజల్ మండలం. సో ఎన్నికలు ఎలా నిర్వహిస్తున్నారనే దాని మీద పర్యవేక్షించడానికి నేను ఎంపీడీఓ గారిని కలవడం జరిగింది. అలాగే రెంజల్ నామినేషన్ సెంటరు మరి ఇక్కడ కూడా నామినేషన్ సెంటరు విజిట్ చేయడం జరిగింది. నామినేషన్స్ ఎలా స్వీకరిస్తున్నారు, అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి ఎలక్షన్కి సంబంధించి. సో ఎలక్షన్స్ అయ్యేంత వరకు నేను దీనికి సూపర్విజన్ ఆఫీసర్గా ఉన్నా కాబట్టి సో ప్రతి గ్రామం కూడా మేము నెక్స్ట్ నామినేషన్స్ అయినాక ఎలక్షన్ అరేంజ్మెంట్స్ అన్నీ చూస్తాము. ఎంపీడీఓ గారు మరి సూపరింటెండెంట్ గారితో కలిసి చూస్తాము. కలెక్టర్ గారు ఇచ్చిన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తాం. దేశ కీర్తిని ప్రపంచ దేశాలకు చాటిన మహనీయుడు వివేకానంద అని ఎడపల్లి ఎస్ఐ రాము నాయుడు అన్నారు. అతనిని స్ఫూర్తిగా తీసుకొని నేటి తరం యువత ముందుకు సాగాలన్నారు. వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా జరిపారు.
ఎడపల్లి మండల కేంద్రంలోని మంగళ్ పహాడ్ చౌరస్తాలోని వివేకానంద చౌరస్తాలోని వివేకానందుని 156వ జయంతిని జరిపారు. ఆయన విగ్రహానికి స్థానిక ఎస్ఐ రామునాయుడు మరియు యువకులు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం ఎస్ఐ రామునాయుడు మాట్లాడుతూ వివేకానందుని గొప్పతనాన్ని వివరించారు. ఆయన ఆశయ సన్మార్గంలో యువత ముందుకు సాగి దేశ ఔన్నత్యానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. యువకులు నందా నందా వివేకానంద అంటూ నినాదాలు చేశారు. ఎందుకంటే దేశానికి వెన్నెముక వివేకానందుడు చెప్పింది ఏంటంటే దేశానికి వెన్నెముక యువతే. ఏది సాధించాలన్నా యువత చేతిలోనే ఉంటుంది. యువత కలుసుకుంటే సాధించలేదు ఏది లేదు. ఆయన అతి తక్కువ కాలం బతికిన 39 సంవత్సరాల వయసులోనే ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అంటే ఏంటో భారతదేశం యొక్క సంస్కృతి అంటే ఏంటో ప్రపంచం మొత్తానికి చాటి చెప్పారు. అదేవిధంగా చికాగో సమావేశంలో మొదట్లో ఆయన సర్వమత సమ్మేళన సమావేశం పెట్టినప్పుడు ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన అన్ని మతాల యొక్క పెద్దలు అందరూ వచ్చారు. దానికి మొదట్లో అసలు మాట్లాడడానికి అవకాశమే ఇవ్వని సమయంలో తర్వాత ఆయనకి ఏదో ఒక వ్యక్తి ద్వారా ఒక అవకాశం తీసుకొని దాన్ని ప్రారంభించిన తర్వాత ఆ సమావేశాన్ని ఆపమన్న వ్యక్తి లేడు. అక్కడ ఆ స్పీచ్ని ఆయన చాలు మీరు ఆపండి అన్న వ్యక్తి లేడు అనమాట. ఆ స్పీచ్తో స్ఫూర్తి పొంది ఎంతోమంది విదేశీయులు హైందవ మతంలో చేరడం జరిగింది. ప్లస్ ఆయన అనుసరించి భారతదేశానికి కూడా రావడం జరిగింది. సో మనకు ఏంటంటే యూత్ అంటే ఏదంటే జనరల్గా ఎట్లా అయిపోయిందంటే మనకి యూత్ అంటే ఎంజాయ్ చేయాలి, పార్టీలు, యూత్ అంటే సింబల్ అనమాట. అది అయిపోయింది. కానీ బోధన్ డివిజన్ పరిధిలోని కోటగిరిలో 2వ రోజు నామినేషన్ల పర్వం కొనసాగింది. ఆదివారంతో నామినేషన్ల గడువు ముగియడంతో నిర్ణీత సమయంలోనే పత్రాలు అందించేందుకు పలువురు ఆసక్తి చూపారు. కోటగిరి మండలంలో 7 నామినేషన్ కేంద్రాలలో 2వ రోజు పలువురు సర్పంచ్ వార్డు సభ్యులకు నామినేషన్ దాఖలు చేశారు. కొత్తపల్లిలో ఏర్పాటు చేసిన కేంద్రంలో బస్వాపూర్ సర్పంచ్ స్థానానికి కవిత, శివకాంతులు నామినేషన్ వేశారు. సుద్దులం సర్పంచ్ అభ్యర్థిగా బంగారి సాయిలు, గోపు సాయిలు, సుధాకర్ నామినేషన్ వేశారు. దేవునిగుట్ట తాండాలో సోనిబాయి, శాంతాబాయి, ఎత్తుండ కేంద్రంలో దిలీప్, దేవేందర్, తయ్యబ్, సాయిబాబా, అడకస్పల్లిలో సర్పంచ్గా శ్రీలత, రామకృష్ణ, రమేష్, సుద్దులం తాండాలో కిషన్, కొత్తపల్లి గ్రామంలో కమలసాయిలు, శివలక్ష్మి, సుదర్శన్, జయశ్రీ నామినేషన్లు వేశారు. మండలంలో 2వ రోజు నాటికి 81 మంది సర్పంచ్ స్థానాలకు 159 వార్డు స్థానాలకు నామినేషన్ వేశారు. నేటి సమాజంలో బ్రతకాలంటే ఎదుటి వారిని మోసం చేసి చిరు వ్యాపారులుగా అవతారమెత్తి తక్కువ ధరకు వస్తువులు విక్రయించడంతో కొందరిలో అనుమానం కలిగింది. 100 రూపాయలను పెట్టుబడి పెట్టి అదనంగా మరో 100 ఆర్జిస్తున్నారు. రోజువారీగా ఇలా కొన్ని వందలని సంపాదిస్తూ వ్యాపారం జరుపుతూ 3 పువ్వులు 6 కాయలుగా దినదినాభివృద్ధి చెందుతున్న తరుణంలో వీరి మోసం బయటపడింది. చివరికి పోలీసులకు చిక్కారు. రంగారెడ్డి జిల్లా నుండి బ్రతుకు తెరువు కోసం కామారెడ్డి వచ్చారు. పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో ఇంటిని అద్దెకు తీసుకున్నారు. నెయ్యి వ్యాపారం చేసుకుంటామని తీపి కబుర్లు చెప్పారు. నిజంగానే ఉదయం లేచి పల్లెల వెంట వెళ్లి నెయ్యి విక్రయం జరిపేవారు. కానీ ఇది అసలు నెయ్యి కాదు, ఈ కేటుగాళ్లు తయారు చేసిన కల్తీ నెయ్యి. సంగమేశ్వర కాలనీలో నివాసముంటున్న వారు డాల్డా, మంచి నూనె, నెయ్యి మడ్డితో కల్తీ నెయ్యిని తయారు చేసే వారి గుట్టు రట్టయింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఈ కల్తీ ముఠా వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నెయ్యి తినడం వల్ల ఎలాంటి అనార్థం ఉండదని చెప్పడం కొసమెరుపు. నమ్మదగిన సమాచారం రావడంతో దాడి చేయడం జరిగిందని, కల్తీ నెయ్యి తయారు చేస్తున్న 5గురిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. కేతావత్ రాజు, మెగావత్ సెకియా, లింగ్యా, ఇలా 5గురు వ్యక్తులు కల్తీ నెయ్యి తయారు చేస్తున్నారు. రాజా ఫామ్ ఆయిల్, రుచి డాల్డా మరి నెయ్యి మడ్డి కలిపి మిక్స్ చేసి ఈ గ్రామాలలో బాన్స్వాడ పట్టణంలో కల్తీ నెయ్యి తయారు చేసి ఆరోగ్యం చిన్నపిల్లలు కానీ తింటే దీన్ని అనారోగ్యం పాలవుతారు. వీళ్ళ మీద చర్య తీసుకుంటాము. కేసు నమోదు చేసి వీళ్ళ పైన కఠిన చర్య తీసుకుంటాం. 130 కేజీలు హైదరాబాద్ ఆర్ఆర్ డిస్టిక్ గ్రామాలకు వచ్చి గత 2 నెలల నుంచి ఇక్కడ ఈ దందా చేస్తారు. నమ్మదైన సమాచారం ప్రకారం వీళ్ళందరినీ కస్టల్ మా సిఐ గారు, డీఎస్పీ గారు ఆధ్వర్యంలో డాడీ చేసి పట్టుకున్నారు.
పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిపేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోంది. రెండో దశ నామినేషన్లు కొనసాగుతున్న ఎడపల్లి, రెంజల్ మండలాల్లో జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు సందర్శించారు. పోలింగ్ బూత్లను సందర్శించి పలు సూచనలు చేశారు. రెంజల్ మండలంలోని సాటాపూర్, మౌలాలితాండా, రెంజల్, నీలా గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు పరిశీలించారు. కలెక్టర్ రామ్మోహన్ రావు, ఆర్డీఓ గోపీరాములు బూత్లను తనిఖీ చేశారు. సాటాపూర్ను సందర్శించిన సమయంలో గ్రామంలో పారిశుద్ధ్యం లోపించడంపై కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాటాపూర్లో పారిశుద్ధ్యం పడకేసినా పట్టించుకోవడం లేదని కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని ఆర్డీఓకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కార్యాలయంలో సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు అందిన నామినేషన్ల వివరాలను సిబ్బందిచే వాకప్ చేశారు. పోలింగ్ కేంద్రాలలో విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఎంపీడీఓ ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ గోపీరామ్, స్పెషల్ అధికారి ఉదయప్రకాష్, ఎంపీడీఓ చంద్రశేఖర్లు ఉన్నారు. అంతకుముందు ఎడపల్లి మండలంలోని దుబ్బాతాండ పంచాయతీని కలెక్టర్ పరిశీలించారు. నామినేషన్ స్వీకరణ ప్రక్రియ ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో చూసేందుకు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న సదుపాయాలు సంతృప్తికరంగానే ఉన్నాయి. అధికారులు ఎవరైతే ఉన్నారో నామినేషన్ల స్వీకరణ, దాని తర్వాత స్కానింగ్ మరియు అప్లోడింగ్ కంప్యూటర్లో చేయడం అనే ప్రక్రియ కొనసాగుతున్నది. వారందరూ కూడా సక్రమంగానే పనిచేస్తున్నారు. అదేవిధంగా కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీల్లో అన్ని పంచాయతీల్లో కూడా పోలింగ్ స్టేషన్స్ ఎక్కడైతే ఏర్పాటు చేస్తున్నారో వాటిలో అన్ని సదుపాయాలు ఉన్నాయా లేదని ప్రత్యక్షంగా ఎంపీడీఓస్ తర్వాత ఆర్డీఓస్ చేసినా కానీ కొన్ని గ్రామ పంచాయతీలో ప్రత్యక్షంగా పరిశీలన చేయాలని మేము ఈరోజు క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చినాము. దాంట్లో భాగంగానే ఎడపల్లి మండలం, ఇతర మండలాల్లో బోధన్ డివిజన్లో కొన్ని గ్రామాలను పరిశీలించడం జరుగుతుంది. దీని తర్వాత కూడా అదే కాకుండా ఎన్నికలు, గ్రామ పంచాయతీలో ఎన్నికలు సజావుగా, నిష్పక్షపాతంగా, నిర్భయంగా, ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా ప్రజలందరికీ, ఓటర్లందరికీ విజ్ఞప్తి ఏంటంటే వారి ఓటు హక్కును వినియోగించుకోండి. అదేవిధంగా సదుపాయాలన్నీ కూడా ప్రతి పోలింగ్ స్టేషన్లో, ప్రతి గ్రామంలో, కొత్తగా ఏర్పాటైన పంచాయతీల్లో కలిపి అన్ని చోట్ల చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా సంతృప్తికరంగానే ఉన్నాయి. ధనుర్మాస ఉత్సవాల్లో గోదారంగనాథ స్వామి కళ్యాణోత్సవం ఘనంగా జరిపారు. మోస్రా రామాలయంలో ఈ వేడుకను ఘనంగా జరిపారు. ఉత్సవాల్లో భాగంగా ఉదయం యజ్ఞం నిర్వహించారు. వర్ణి మండలం మోస్రా రామాలయంలో గోదారంగనాథ స్వామి కళ్యాణం ఘనంగా జరిపారు. ఉత్సవాల సందర్భంగా యజ్ఞం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గోదారంగనాథ స్వామి కళ్యాణం చేశారు. ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కళ్యాణోత్సవానికి మోస్రా గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఆలయంలో కళ్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. మంచి విద్యను అభ్యసించాడు, కానీ కాలం కలిసి రాలేదు. ఏమైతే ఏంటి, డబ్బు సంపాదనే లక్ష్యం అనుకున్నాడు. గుంటూరు నుండి కామారెడ్డి వచ్చాడు. పట్టణంలో రెక్కీ నిర్వహించాడు. తనకు ఏ ప్రాంతం అయితే అనుకూలంగా ఉంటుందో భావించాడు. ఏమీ తెలియని అమాయకుడిలా ఉంటూ నగదు అపహరించి చివరికి పోలీసులకు చిక్కాడు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్లోని ఏటీఎం నుండి డబ్బులు మాయమవుతున్నాయని పోలీసులకు ఫిర్యాదు అందింది. అదెలా జరుగుతుంది, మీరు డబ్బులు డ్రా చేశారని బ్యాంక్ అధికారులు తెలిపారు. వరుసగా ఇదే శాఖ నుండి 3 ఫిర్యాదులు రావడంతో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి పోలీసులు నిఘా పెంచారు. గుంటూరుకు చెందిన నరేష్ అనే వ్యక్తి ఎవరైనా ఏటీఎంలోకి వచ్చిన సమయాన్ని గుర్తించి ముందుండి డబ్బు డ్రా చేస్తున్నట్టు నాటకమాడేవాడు. డబ్బు రావడం లేదు, కాస్త చూడండి అంటూ ఇతని కార్డు వారికిచ్చి వారి పిన్ నంబర్ తెలుసుకొని కార్డు మార్చేవాడు. వారు వెళ్లిన అనంతరం యథేచ్ఛగా డబ్బులు డ్రా చేసుకునేవాడని మీడియా సమావేశంలో సిఐ లక్ష్మీనారాయణ తెలిపారు. 2 మార్లు 50,000 మూడోసారి 40,000 డ్రా చేశాడని ఆయన చెప్పారు. ఎవరు కూడా ఏటీఎంకు సంబంధించిన పిన్, ఇతర రహస్య వివరాలను తెలియజేయరాదన్నారు. నరేష్ను జైలుకు పంపారు. వాడి కార్డు తీసుకొని వీడు ఆల్రెడీ పిన్ కోడ్ తీసుకుంటాడు కాబట్టి
ఈ విధంగా వాళ్ళని దృష్టి మరల్చి డబ్బు డ్రా చేయడం జరుగుతుంది. ఇట్లా 3 ఇన్సిడెంట్లు సిరీస్గా మన కామారెడ్డి పట్టణంలో అయినాయి. అది ఎట్లా సిరిసిల్ల రోడ్లోని ఆంధ్రా బ్యాంక్ ఏటీఎంని మాత్రం ఎంచుకున్నాడు. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ఈ విధంగా కంటిన్యూస్ అఫెన్స్ అవుతున్నాయి అని చెప్పి టౌన్ సిఐ గారు రామకృష్ణ వాళ్ళ ఎస్ఐస్ అందరు కలిసి ఒక నిఘా ఏర్పాటు చేసి దాని మీద ఒక ప్రత్యేక టీంని ఏర్పాటు చేసి దాని మీద సర్వైలెన్స్ పెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు కూడా అదే వ్యక్తి మళ్ళీ రావడము, ఆ విధంగా ఎవరన్నా ఏటీఎం డ్రా చేసేందుకు వస్తున్నా అన్న ఆలోచనతో చేస్తున్న ప్రయత్నంలో అతను పట్టుబడ్డాడు. అతని దగ్గర ఇప్పటి వరకు మనకి 3 ఇన్సిడెంట్లు జరిగినాయి. 2 ఇన్సిడెంట్లో 50,000 డ్రా చేయడం జరిగింది. ఇంకొక ఇన్సిడెంట్లో 41,000 డ్రా చేయడం జరిగింది. ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే ఏటీఎం పిన్ అనేది వెరీ సీక్రెట్. అది మన కుటుంబ సభ్యులకు కూడా చెప్పరానిది. ఎందుకంటే డబ్బు ఇస్తున్నట్టే పరోక్షంగా ఏటీఎం పిన్ ఏదైతే చెప్తామో అది సీక్రెట్ కోడ్ అయితే ఏదైతే చెప్తామో అది వాళ్ళకి మనం. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చెప్పడం కాదు, చేసి చూపించాలి. దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు వివేకానంద. 156వ జయంతిలో కలెక్టర్. ఊపందుకున్న నామినేషన్ల పర్వం. 2వ రోజు భారీగా దాఖలు, ర్యాలీలు, ఊరేగింపులతో కేంద్రాలకు చేరుకున్న అభ్యర్థులు. పడకేసిన పారిశుద్ధ్యంపై కలెక్టర్ సీరియస్. కార్యదర్శిపై చర్యలకు ఆదేశాలు. ఎడపల్లి, రెంజల్ మండలంలో పర్యటించిన రామ్మోహన్ రావు. పోలీస్ అంటే మనలోని మనిషే. ఎదుటివారికి ఇబ్బంది లేకుండా నడుచుకుందాం. మానవత్వపు గోడతో దాతృత్వాన్ని చాటుతున్న పట్టణ సీఐ నాగార్జున గౌడ్. కల్తీకి కాదు ఏది అనర్హం. డాల్డాతో నెయ్యి తయారీ. బయటకు పొక్కిన ముఠా రట్టు. పోలీసుల అదుపులో 5. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి మెగా విజన్ న్యూస్.